గోల్డెన్ కీ పేరుతో గోల్మాల్ అక్రమ కీతో ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన గోల్డెన్ కీ నిర్మాణ సంస్థ. అమీన్పూర్లో ప్రభుత్వ భూమిని పక్కనేసిన సుధీర్ కీర్తి, గూడెం మధుసూదన్ రెడ్డి. వేల గజాల్లో ప్లాట్ ఉన్నట్టుగా ప్లాట్ నెంబర్కు బై నెంబర్ వేసి అక్రమంగా రిజిస్ట్రేషన్స్, మైనింగ్ మాఫియాగా మారి వందల కోట్లు కాజేసిన మధుసూదన్ రెడ్డి. ప్రభుత్వ సొమ్మును దోచుకొని ఆ సొమ్ముతో ప్రభుత్వ భూములు లక్ష్యంగా నకిలీ పత్రాలు సృష్టి. మధుసూదన్ రెడ్డిపై ఈడీ కేసు నమోదు, అయినా కూడా ఆగని నిర్మాణ పనులు. మునుదు ట్రస్ట్ మహావీర్ జైన్ను పావుగా వాడుకొని ప్రభుత్వ స్థలాలకు ఎసరు. అన్న మహిపాల్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులకు బినామీల పేరిట నకిలీ పత్రాల సృష్టి. గూడెం బ్రదర్స్ కబ్జాలకు చరమగీతం పాడేది ఎప్పుడు? వీరిపై సిబిఐ అధికారులను విచారణ చేస్తే భారీ అక్రమాలు బట్టబయలే అవకాశం. పటాన్చెరు నియోజకవర్గంలో అమాయక ప్రజల భూములను కబ్జా చేస్తున్న వీరిపై చర్యలు ఎప్పుడు? వారు సృష్టించిన పత్రాలు ముమ్మాటికి అక్రమ పత్రాలే అంటాం బాధిత ప్రజలు. అధికారం డబ్బు ఉంటే చట్టాలతో పనిలేదంటూ వ్యవహరిస్తున్న గూడెం బ్రదర్స్. సంగారెడ్డి జిల్లాలో వీరు చేస్తున్న కబ్జాలు, మోసాలు వరుస కథనాలతో మీ ముందుకు తీసుకురాబోతుంది ఆదాబ్ హైదరాబాద్. అసలు జిఎంఆర్ ఈయన గూడెం మహిపాల్ రెడ్డి గురించి మాట్లాడితే దాదాపుగా ఈ సంగారెడ్డి, హైదరాబాద్ చుట్టుపక్కల కొన్ని వందల వేల ఎకరాలు ఈయన గ్యాంగ్ రేప్ చేశాడండి. ఈయన అధికారం మారింది, ప్రభుత్వం మారిని, ఈయనకి మాత్రం ఏ డోకా లేదు. ఎందుకంటే ఈయన అందరితో ఫ్రెండ్షిప్ ఉంటుంది. కొన్ని వందల ఎకరాలు కబ్జా చేశాడు ఈయన. ఈయనపై ఈడీ కాదు కదా, సిబిఐ కాదు కదా, ఇంకా ఇండియాలో అంతకన్నా పెద్ద ఏముంటాయి ఈడీ సిబిఐ కన్నా. ఒకవేళ రేపు రానో ఇంటెలిజెన్స్ దాని పేరేంటి ఈ ఇంటర్పోల్ లాంటివి వచ్చినా కూడా ఈయనైతే ఏమీ పీకలేరు. అంత పకడ్బందీగా ఉంటాయి సార్ చేసేవి అన్నీ. ప్రతి ఛానల్లో, ప్రతి వార్తాపత్రికలో దీని గురించి మనం మాట్లాడుతూనే ఉన్నాం, దీని గురించి మనం చెప్తూనే ఉన్నాం. కానీ ఏమాత్రం మార్పు లేదు, ఏమాత్రం మార్పు లేదు. ఇదే అక్రమంగా ఇదే దీనిలో జరుగుతూనే ఉంది. ఎక్కడ చక్రపురి కాలనీ ఇది. నిజంగా కొందరు మోసాలు చేయడానికే పుడతారు. అలాంటి వారికే డబ్బు, పరపతి, అధికారం దక్కుతుంది. చివరి కాలం సైతం వారికే సపోర్ట్ చేస్తుంది. వినటానికి ఎబ్బెట్టుగా అనేది ముమ్మాటికి నిజం. నిజంగా నిజం ఒప్పుకోవాల్సిన సందర్భం ఇది. ఎవడైతే నేను సాంప్రదాయాన్ని, శుద్ధపోసని, నేను రూల్స్ అన్నీ ఫాలో అవుతాను, పర్మిషన్స్ తీసుకుంటాను, చిన్న ఇల్లు కట్టాలన్నా నేను అందరి పర్మిషన్స్ తీసుకుంటాను ఎవడైతే చెప్తాడో వాడికి ఎక్కడికి వెళ్ళినా డబ్బులు పడతాయి. నువ్వు లంచం ఇస్తావా లేదా, నీ పని జరగదు, నువ్వు కాదు, నువ్వు అది, నువ్వు ఇదని చెప్తాడు. ఎవడైతే అక్రమంగా చేస్తాడు చూసారా, వాడికి అధికారులు సహకరిస్తారు, ప్రభుత్వాలు సహకరిస్తాయి, పైపెచ్చు కాలం కూడా వాడికే సహకరిస్తుంది. మేబీ ఇదే కలికాలం రూల్ ఇదే కావచ్చు. మంచోడికి ఇక్కడ రోజులు లేవండి. ఎవడైతే మోసాలు చేస్తుంటాడో, ఎవడైతే కబ్జాలు చేస్తుంటాడో, ఎవడైతే ప్రజల్ని, ప్రభుత్వాన్ని దోచుకుంటుంటాడో వాళ్ళకి ఈరోజు కాలం కూడా సపోర్ట్ చేస్తుంది. అందుకే కావచ్చు దీన్ని కలికాలం అంటూ ఉంటారు. మరి వీరు చేస్తున్న అక్రమ పర్వాలు ఎన్నో పుంకాలుగా రాసినా వీరి చరిత్ర తరగదు. ఆదాబ్ ఎన్నో దఫాలుగా వీరి అక్రమ చరిత్ర గురించి రాసింది. మరోసారి వారి అక్రమ పర్వాలను వరుసగా అందించడానికి, అమాయక ప్రజలకు న్యాయం చేయడానికి కంకణం కట్టుకుంది. ఈ క్రమంలో ఈ చిన్న కథనం మనం చెప్తున్నారు. మధుసూదన్ రెడ్డితో పాటు చక్రపురి కాలనీలో కబ్జాలకు పాల్పడుతున్న సుధీర్ కీర్తి. ఏముంది, ఒకడు కబ్జాలు చేస్తే ఇంకోటి ఆటోమేటిక్గా అలవాటు చేస్తాడు. అయ్యి సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో అమీన్పూర్ మున్సిపాలిటీలో గోల్డెన్ కీ మిరాకిల్ అనే నిర్మాణ సంస్థ పేరుతో కబ్జాలకు తెరలేపారు గూడెం బ్రదర్స్. గూడెం మధుసూదన్ రెడ్డి అన్న మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండటంతో గత ప్రభుత్వంలో చట్టాలతో పని లేకుండా దొడ్డిదారిన సొమ్ము సంపాదించడానికి ఒక పక్కా ప్రణాళిక రూపొందించుకున్నారు ఈ అక్రమార్కులు. నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నెంబర్ 152, 153లకు సంబంధించిన చక్రపురి కాలనీ లేఅవుట్లో ఖాళీ స్థలాలపై కన్నేశాడు గూడెం మధుసూదన్ రెడ్డి. కాగా ఇతడు తన ఎమ్మెల్యే అన్నను అడ్డం పెట్టుకొని 1981, 1982కు సంబంధించిన 1985లో సంవత్సరంలో చేసిన అప్రూవల్ లేఅవుట్కి సంబంధించి ఒరిజినల్ లింక్ డాక్యుమెంట్స్ పోయినట్లుగా అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో 2021 అక్టోబర్ నెలలో మునుదు ట్రస్ట్ పేరుతో ఫిర్యాదు చేశారు. నాటి అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో ఉన్న అధికారితో లోపాయికారి ఒప్పందం చేసుకొని ఒరిజినల్ డాక్యుమెంట్స్ పోయినట్టుగా అక్రమంగా సర్టిఫికేట్ పొందారు. మునూద్ ప్రైవేట్ ట్రస్టుకు సంబంధించిన మహావీర్ జైన్ అమీన్పూర్లో ఉన్న ప్రభుత్వ భూములను కబ్జా చేయటకు పావుడుగా వాడుకున్నారంట. ఒరిజినల్ డాక్యుమెంట్లు పోయినట్లు అక్రమంగా పోలీస్ స్టేషన్ పొందిన సర్టిఫికేట్తో గూడెం మధుసూదన్ రెడ్డి చక్రపురి కాలనీలో లేఅవుట్ ఖాళీ స్థలాలపై కన్నేశాడు. ప్రభుత్వ భూములను, అమాయక ప్రజల స్థలాలను కబ్జా చేయటకు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఈ టైంలోనే మన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇతగాడి తమ్ముడు
గూడెం మధుసూదన్ రెడ్డి పేరిట కబ్జాలకు పాల్పడటం ఈ ప్రాంతంలో హాట్ టాపిక్ అయింది. వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు నకిలీ పత్రాలు సృష్టించి దొడ్డిదారిన రిజిస్ట్రేషన్ చేసుకొని కొల్లగొట్టారనే విమర్శలు ఉన్నాయి. గూడెం మహిపాల్ రెడ్డి మీద విపరీతంగా ఉన్నాయి ఇలాంటి విమర్శలు. ఆయన అధికారం అడ్డం పెట్టుకొని ఆ ప్రాంతంలో ఉన్న పోలీసులు కావచ్చు, రెవెన్యూ కావచ్చు, హెచ్ఎండి అధికారులు కావచ్చు, మన ఈ వాటర్ బోర్డు అధికారులు కావచ్చు, ప్రతి ఒక్క అధికారులని ఆయన చెప్పుచేతుల్లో పెట్టుకొని విపరీతమైన అడ్డు అదుపులేని అక్రమాలకు తెగబడ్డాడు ఆయన. కబ్జాల గురించి చెప్పుకుంటే తక్కువ, రాస్తే పేపర్లు సరిపోవు, చెప్తే మనకు వీడియోస్ సరిపోవు, అన్నీ ఉన్నాయి ఆయన అక్రమ కబ్జాలు. అక్కడ గురించి ఆయన గురించి మాట్లాడుకోవాలంటే మనం గోల్డెన్ కీ మిరాకిల్ పేరుతో వెంకటరమణ కాలనీలో లేఅవుట్ అని బోగస్ లేఅవుట్ సృష్టించి ప్రభుత్వ స్థలంతో పాటు పార్క్ స్థలాలను కూడా కబ్జా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవలే సస్పెండ్ అయిన సంగారెడ్డి జిల్లా సబ్ రిజిస్ట్రార్ను మేనేజ్ చేసుకొని నకిలీ పత్రాలు సృష్టించి అక్రమంగా రిజిస్టర్ చేసుకున్నారు ఈ కబ్జా రాయిళ్ళు. 1000 గజాల విస్తీర్ణంతో కూడిన ప్లాట్ ఉన్నట్లు ప్లాట్ నెంబర్లకు బై నెంబర్లు వేసి దొడ్డిదారిన రిజిస్ట్రేషన్ చేసుకునడంలో ఎలాంటి సందేహం లేదు. నిషేధ జాబితాలో ఉన్న సర్వే నెంబర్లకు మునుపు ట్రస్ట్ మహావీర్ జైన్ను పావుగా వాడుకొని ఇతర బినామీగా ఉన్న సుధీర్ కీర్తి పేరుతో రిజిస్టర్ చేసుకొని కబ్జాలకు పాల్పడుతూ అరాచకాలు సృష్టిస్తూ అమాయకుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. గత ప్రభుత్వంలో మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండటం, పటాన్చెరు నియోజకవర్గంలో సామాన్య ప్రజలకు సంబంధించిన ఆస్తులు కొల్లగొట్టుటకు, ప్రభుత్వ భూములను పార్క్ స్థలాలు కాజేయుటకు గూడెం మహిపాల్ రెడ్డి అధికారం అడ్డం పెట్టుకొని తమ్ముడు మధుసూదన్ రెడ్డి కబ్జాలకు పాల్పడ్డారని ఈ ప్రాంతంలో బహిరంగానే విమర్శలు వస్తున్నాయి. ఎవరైనా చెప్తారు ఈ ప్రాంతంలో. సర్వే నెంబర్ 152లో ఉన్న ప్రభుత్వ అసైన్ స్థలాన్ని కాజేశారు ఈ కేటుగాళ్ళు. సదరు ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమి అన్నట్టుగా నకిలీ పత్రాలు సృష్టించి అక్రమంగా పొందిన అనుమతులతో యథేచ్ఛగా నిర్మాణ పనులు చేస్తున్నారు. ఇలా అక్రమంగా కబ్జా చేసిన స్థలాల్లో దొడ్డిదారిన పొందిన నిర్మాణ అనుమతులతో అక్రమ నిర్మాణాలు చేపట్టి సామాన్య ప్రజలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు ఈ కేటుగాళ్ళు. గూడెం మధుసూదన్ రెడ్డి బినామీల పేరుతో 100 డాక్యుమెంట్స్ సృష్టించి కబ్జాలకు పాల్పడి ఈడీ కేసుల విచారణ ఎదుర్కొంటున్న ఈ సదరు స్థలాలు ఈడీకి అటాచ్ అయినా వీరి అక్రమాలకు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోయారు. కబ్జాలకు పాల్పడిన స్థలాల్లో మాత్రం నిర్మాణాలు కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. సంబంధిత హెచ్ఎండిఏ, రెవెన్యూ అధికారులు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు దృష్టి సారించి పేదల పక్షాన వాస్తవాలు తెలుసుకొని చర్యలు తీసుకుంటామంటున్నారు. కానీ ఈ దిశగా నేటికి గోల్డెన్ కీ అక్రమాన్ని కూల్చివేయకపోవటం ఏంటని ప్రశ్నిస్తున్నారు పలువురు సామాజికవేత్తలు. ప్రభుత్వ స్థలాలకు డాక్యుమెంట్ సృష్టించిన మునుత్ ప్రైవేట్ ట్రస్ట్ మహావీర్ జైన్ను ఏసీబీ అధికారులు విచారణ చేస్తే వాస్తవాలు బట్టబయలవుతాయని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వీరి అక్రమాలతో పాటు గోల్డెన్ కీ మిరాకిల్ పేరుతో ప్రభుత్వ పార్క్ స్థలాలు కబ్జా చేస్తున్న వ్యవహారంపై విచారణ చేసి అన్యక్రాంతమవుతున్న ప్రభుత్వ పార్క్ స్థలాలు కాపాడాలని స్థానిక ప్రజలు వేడుకుంటున్నారు. చక్రపురి కాలనీ లేఅవుట్లో వెంకటరమణ కాలనీ లేఅవుట్ పేరు చేస్తున్న కబ్జాల వ్యవహారానికి సంబంధించి మరో కథనం ద్వారా వెల్లవుతానుంది ఆదాబ్ హైదరాబాద్. మా అక్షరం అవినీతిపై అస్త్రం. మెల్లమెల్లగా ఒక్కొక్కటి తీస్తాం బయటికి. ఈ ఏరియా మొత్తం సంగారెడ్డి జిల్లా మొత్తం కొన్ని వేల ఎకరాలు ఇట్లా వీళ్ళు ప్రభుత్వ భూములను దోచుకున్నవి ఉన్నాయి. 100 ఎకరాలు ప్రభుత్వ భూముల్ని ప్రైవేట్ భూములుగా పత్రాలు సృష్టించి అక్కడ ఉన్న అధికారులని, లోకల్ వాళ్ళందరినీ మేనేజ్ చేసి ఎన్నో చేశారు వీళ్ళు. అన్నీ బయట పెడతాం. ప్రస్తుతానికైతే ఇదొకటి. మిగతావన్నీ పూర్తి వివరాలతో, పూర్తి ఆధారాలతో వీడియోతో సహా మేము ముందుంచే ప్రయత్నం చేస్తాం అతి త్వరలో మేము.